నన్నెప్పటికీ వదిలి వెళ్ళవు కదూ? నేను ఆ ఇంటి నుంచి బయటకొచ్చి నీ దగ్గర ఉంటున్నాను. అలాంటిది నిన్ను విడిచి వెళ్ళడం ఏంటి? తెలీదు పూజ, ఏదో భయం, ఇంకేదో దిగులు, వీటన్నిటి మధ్య ఏదో ధైర్యం, నమ్మకం నువ్వు ఉన్నావని. ఇది కార్తీక్ నా గుర్తుగా దాచుకున్న పెయింటింగ్. నన్నే దూరంగా పెట్టాడనుకున్నాను. నా జ్ఞాపకాల్ని కూడా దూరంగా పెట్టాడని ఇప్పుడే అర్థమైంది. ఏంటండి ఇది? ఇక్కడ నేను పడుతున్న నరకం చాలక ఇప్పుడు దాని గొంతును కూడా కొయ్యాలని ఎందుకు చూస్తోంది మీ అక్క? మీరు ఆమెని కన్విన్స్ చేయలేరా? అదే చేతనైతే మన బతుకులు ఎలా ఎంచుకుంటాయి చెప్పు? ఎందుకు ఎందుకు నచ్చ చెప్పలేరు? కారణం ఉంది చందు, కానీ ఇప్పుడు చెప్పలేను. కొంతసేపు నన్ను ఫ్రీగా వదిలే. అరెరెరెరే, ఏంట్రా ఇది? కొత్తగా పెళ్ళైన జంట ఉండాల్సిన పద్ధత ఇది? ఒకరి మొహం ఒకరు చూస్తూ ఉండాల్సిన టైంలో ఎడమొహం పెడమొహంగా ఉన్నారేంట్రా? చా చ చ చ, నాకిదేం నచ్చలేదురా. రాధికా, అది వచ్చే బుధవారం నీ పుట్టినరోజు, గుర్తుందా? అందుకే బర్త్డేని జంటగా సెలబ్రేట్ చేసుకోవడానికి సింగపూర్కి టికెట్స్ బుక్ చేయించాను. తీసుకో. వెంటనే బయలుదేరి వెళ్ళి ఫ్యామిలీ వేలో వెనక్కి రండి. నో వే! చందు, నా చెల్లి జీవితం నాశనం చేయడానికి ప్లాన్ చేసి నన్ను దూరంగా పంపించి నీ వే క్లియర్ చేసుకుందామనుకున్నావా? ఈ ఇంటి నుంచి అంగుళం కూడా అడుగు బయట పెట్టను. ఏం చేసుకుంటావో చేసుకో. శశి, నీకు దండం పెడతాను శశి. వద్దు శశి, వద్దు శశి. ఏరా, ఈ అమ్మాయికి ఎవరూ లేరనుకున్నావా? ఒంటరిగా ఆడపిల్ల కనిపిస్తే ఏడిపించడం, ఎదురు తిరిగితే యాసిడ్ పోస్తాను బెదిరించడం. అంత హీరోవా నువ్వు? ఇదిగో, ఇది కూడా యాసిడ్. ఈ యాసిడ్ని ఇప్పుడు నీ మొహం మీద పోస్తాను. నీ మొహాన్ని ఏ అమ్మాయికి చూపించుకుంటావో చూపించుకో. పోయమంటావా? పోయినా? మాట్లాడవేంటమ్మా? రెండు నెలలుగా వాళ్ళు నిన్ను వేధిస్తున్నారు అంటున్నావు. మరి ఈ విషయం మీ ఇంట్లో వాళ్ళకి ఇంతవరకు ఎందుకు చెప్పలేదు? వాళ్ళతో చెప్పుంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చుండేవారు, లేకపోతే వేరే విధంగా బుద్ధి చెప్పుండేవారు. ఇందాకవాడు యాసిడ్ బాటిల్ నీ మీద విసిరాడు. కొద్దులో తప్పిపోయింది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏం చేసుండేదానివి? ఇప్పుడు ఏడవటం కాదు, ఇన్నాళ్ళు ఈ విషయం మీ ఇంట్లో ఎందుకు చెప్పలేదా అని ఏడు. ఎవరికి చెప్పమంటారు అంకుల్? చెప్పండి, ఎవరికి చెప్పమంటారు? నా కన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బంధువులు ఎవరూ లేరు. అమ్మ చిన్నప్పుడే పోయింది. నాన్నని నాన్నని ఏమైంది? నాన్నని కిడ్నాప్ చేశారు అంకుల్.
కిడ్నాపా? ఎవరు? యశోధర అని ఆవిడే మా నాన్నని కిడ్నాప్ చేసింది అంకుల్. నెలకు నాకు సరిపడా ఖర్చులు పంపిస్తోంది, కానీ నాన్నని మాత్రం పంపించదు. ఏడాదికోసారి మా నాన్న వచ్చి నన్ను చూసి వెళ్తుంటాడు, అంతే. అసలు ఆవిడ మా నాన్నని ఎందుకు కిడ్నాప్ చేసిందో, అప్పుడప్పుడు ఎందుకు బయటకు పంపుతుందో ఏం అర్థం కాదు. మా నాన్న చెప్పరు. ఇప్పుడు చెప్పండి అంకుల్, ఎవరికి చెప్పండి నా బాధ? ఎవరు తీరుస్తారు నా సమస్యల్ని? మీ నాన్న పేరేమిటన్నావు? మహాబలి. నీ సమస్యను ఎవరు తీరుస్తారన్నావు కదూ? నేను తీరుస్తాను. నిన్ను కాపాడటమే కాదు, మీ నాన్నను కూడా కాపాడే బాధ్యత నాది. అంకుల్, డ్రైవర్, కార్ ఆపు. అమ్మా, ఎలా ఉన్నావమ్మా? మీ అంత కాకపోయినా బానే ఉన్నాం. ఎక్కడికమ్మా? ఇంటికే కదా. పద, నేను డ్రాప్ చేస్తాను. ఎందుకులేమ్మా, మేము కారులో తిరిగేంత స్తోమత ఉన్నోళ్ళం కాదు. ఏంటమ్మా మాటలు? నీకే ఆ స్తోమత లేకపోతే నాకెక్కడి నుంచి వస్తుంది చెప్పు. రామ్మా. వద్దన్నాను కదా, వదిలే. అది కాదమ్మా, ఎందుకు మా వెంటపడి ఇలా వేధిస్తున్నావు? ఎందుకు మమ్మల్ని ఇలా వేటాడుతున్నావు? ఈ మాత్రం బతుకు కూడా మమ్మల్ని బతకనేవా? అమ్మా, అదేంటండి అలా అన్నారు? చందు ఏం చేసినా మీ గురించే కదా. ప్లీజ్ నువ్వు మాట్లాడకు. ఇది మా కుటుంబ విషయం. ఆవిడ మా అమ్మ. నన్ను తిడుతుంది, కొడుతుంది. తనకు ఆ హక్కు ఉంది. నువ్వు కల్పించుకోకు. ఎందుకమ్మా? ఎందుకు నన్ను దూరంగా పెడుతున్నారు? ఎందుకు మీ నుంచి నన్ను వేరు చేస్తున్నారు? ఎంత నంగనాచివే! చేయాల్సినవన్నీ చేసి ఏమీ అడగనట్టు మళ్ళీ నన్నే అడుగుతున్నావా? నేనా? నేనేం చేశానమ్మా? ఏం చేసావో నీకు తెలీదా? మళ్ళీ నా నోట్తో చెప్పించాలా? అమ్మా, నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు. అసలు మీరెందుకు నా మీద? అమ్మ తల్లి, చాలు. జరిగినంత వరకు చాలు. మమ్మల్ని కనీసం రోడ్డు మీదన్నా వదిలేయి. చిచి, పొద్దున్న ఏ దరిద్ర మొహం చూస్తానో ఏమో. నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు ఆదిత్య గారు. అందరూ నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు? ఏం అన్యాయం చేశాను వీళ్ళందరికీ? వాళ్ళు సుఖంగా ఉండాలనే కదా నేను ఇంత చేసింది. ఈరోజు మా అమ్మ రోడ్డు మీద కనిపించింది. నన్ను అనవసరంగా నానా మాటలంది. ఎవ్వరికి అక్కర్లేని బతుకు నాకెందుకు ఇచ్చాడో దేవుడు. చిందుకి ఆ రోజు ఎదురు తిరిగి నీ మెళ్ళ తాళి కట్టకుండా ఉంటే నీకు నీ కష్టాలు వచ్చుండే కాదు. చీటీ అంటే చేయను.
చందు రాలేదా? ఆకలిగా లేదంట. ఏ ఒంట్లో బాలేదా? మనసు బాగాలేదు. మనసు బాగా లేకపోతే కడుపేం చేసిందట? రాధిక, వెళ్ళు, వెళ్ళి చందుని పిలుచుకురా, తనతో మాట్లాడాలి. ఇప్పుడు ఎందుకక్క? అసలే తన బాధల్లో ఉంది. కాబట్టే తీసుకురమ్మంటున్నాను. కరిగినప్పుడే ఇనుమునైనా పోత పోయాల్సింది. రాధిక, నువ్వెళ్ళు. చూడాది, బాధల్లో ఉన్నారు కదా అని వదిలేయడం అలవాటు చేసుకుంటే ఏ మనిషి ఇంకొకరితో కలిసి ఉండలేరు. ఎందుకంటే ప్రాబ్లం లేని మనిషి, ప్రాబ్లం లేని ప్రపంచం ఉండదు. కూర్చో చందు, కూర్చో చందు, నీతో మాట్లాడాలి. రాధిక, చందు కొడ్డించు. ఏంటి చందు ఇది, చిన్నపిల్లలా? అరే, ఇంతవరకు నీకు జీవితం అర్థం కాలేదు. నీకు నా మీద కోపం, వేషం, కసి ఎందుకు? అసలు నేనేం చేశానని? పెళ్లి చేశాను, అది తప్పా? నువ్వెంతగా నాకు నచ్చకపోతే ఇంత ప్లాన్ చేసి నిన్ను మా ఇంటికి తీసుకొస్తాను? ఇలా ఎప్పుడైనా నా గురించి ఆలోచించావా? చెప్పు. ఆదికి చేయాలంటే నీకన్నా అందగత్తెలు, నీకన్నా డబ్బున వాడు దొరకరా? అయినా ఎందుకు నిన్నే తెచ్చుకున్నాను? ప్రేమ, నువ్వంటే ఇష్టం. అది నీకు అర్థమైందా? కాదు. చూడు, మనం ప్రేమించిన వాళ్ళకన్నా మనల్ని ప్రేమించిన వాళ్లే మనల్ని సుఖపెడతారని తెలీదా నీకు? మీ ఇద్దరిని స్విట్జర్లాండ్ హనీమూన్కి పంపే ఏర్పాట్లు చేస్తున్నాను. అలా అని కలలు కనకండి. నీ వాళ్ళంతగా ద్వేషిస్తున్నా, వద్దుని చీకొడుతున్నా, వాళ్ళ వెంట పడుతున్నా, కావాలనుకుంటున్న మమ్మల్ని దూరం చేస్తున్నావు. వద్దు చందు, ఇంకవన్నీ వదిలేయి. ఆదిత్యని భర్తగా అంగీకరించు. మీ అదిలింపులకి బెదిరిపోవడానికి నేను మీ ఇంటి మనిషిని కాదు. హలో, యశోధర, పెన్నింటి వాసాలు లెక్క పెట్టే మేనేజర్ యశోధర. ఓ శ్రీధర్, ఏంటి ధైర్యం పెరిగినట్టుంది? ధైర్యం పెరగటం కాదు, భయం తగ్గింది. ఓ, ఏం చూసుకున్నావు? నా దగ్గరున్న మహాబలిని చూసుకుని. ఎంత ధైర్యం నీకు? నీ కూతురు నా అండర్లో ఉందని తెలిసి వాట్ డు యు మీన్? పిచ్చి మొద్దు, చుట్టూ కోటగట్టిన మహాబలినే తీసుకురాగలిగిన నేను స్వేచ్ఛగా తిరుగుతున్న నా కూతుర్ను తీసుకురావటం ఎంత పని చెప్పు? యశోధర, సందర్భం కాకపోయినా ఒక విషయం చెప్తాను విను. చార్లీ చాప్లిన్ అంతటి మహానుభావుడిని ఒక విలేకరు అడిగాడట, అత్యున్నత శిఖరాల్ని అధిరోహించారు, వాట్ నెక్స్ట్ అని. అందుకు ఆ మహానుభావుడు, అత్యున్నత శిఖరాలను అధిరోహించాక వాట్ నెక్స్ట్ ఏమిటి, ఇక దిగటమే అన్నట్ట. యశోధర, దుర్మార్గంలో పరాకాష్ఠకు చేరావు, ఇక దిగటానికి సిద్ధంగా ఉండు.
మహాబలి తప్పించుకున్నాడా? లేదు, తప్పించారు. తప్పించారు? ఎవరు? శ్రీధర్. శ్రీధర? ఏ శ్రీధరు? ఏ శ్రీధర్ ఏంట్రా? శ్రీధర్ ఎవరో తెలీదా? ఏ శ్రీధర్ అయితే నన్ను ప్రేమించి మోసం చేశాడో, ఏ శ్రీధర్ మీద పగతో నేనిలా 20 ఏళ్ల నుంచి రగిలిపోతున్నానో ఆ శ్రీధర్ చిన్నాళ్ళ తర్వాత ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో అర్థం కావడం లేదు. ఈ మధ్య ఇల్లు కూడా మార్చాడు. మహాబలి ఇప్పుడు వాడి హ్యాండ్ ఓవర్లోనే ఉన్నాడు. అంత దూరం వచ్చిన వ్యవహారం. ఆ సంగతి నాకు వదిలేసే, నేను చూసుకుంటాను. ఆ సంగతి వదిలి నువ్వు చందుని తీసుకుని ఊరెళ్ళు. చేంటక్క ఇది? ఇంత జరుగుతుంటే నన్నేళ్ళమంటావేంటి? ఈ కండిషన్లో నిన్ను వదిలి వెళ్ళను. చూడాది, ఈ విషయం నాది. దీన్నెలా హ్యాండిల్ చేయాలో నాకు తెలుసు. నువ్వేమీ ఆలోచించకుండా ముందు చెప్పింది చెయ్యి. అర్థమైందా? ఏంటి ఆలోచిస్తున్నారు? ఇందాక నుంచి భోజనాన్ని పిలుస్తుంటే వినపడ్డం లేదా? పిలిచావా? తమరి లోకంలో ఉంటే కదా వినిపించడానికి. అవును, దేని గురించి ఆలోచిస్తున్నారు? అంత అవసరం అంటావా? అంతగా ఆలోచిస్తున్నారంటే ఆ మహాతల్లి గురించి అయి ఉంటుంది. ఆలోచించకుండా ఎలా ఉండగలను? 20 ఏళ్ల బంధం, ప్రేమ బంధం, పేగు బంధం రెండూ ఉన్నవాణ్ణి. అని మీరనుకోగానే సరా? ఆవిడనుకోవద్దు. పొద్దున్నే చూశాను, అమ్మా కూతుళ్ళు ఇద్దరు కారులో ఏసీ వేసుకుని దర్జాగా పోతున్నారు. వాళ్ళు గొప్ప చూపించుకోవడానికి కాబోలు కారాపి మరీ పలకరించారు. పలకరించారా? పలకరించారని ఎందుకు అంతలా మురిసిపోతున్నారు? ఎందుకండి అంత ప్రేమను పెంచుకోవడం? మన మీద తీర్చుకోవాలనుకున్న పగ తీర్చుకుంది. ప్రేమించిన వాడిని మోసం చేసి పైసలు ఉన్నవాడిని పెళ్లాడింది. తల్లిని రప్పించుకుంది. హాయిగా సుఖంగా తగుదురమ్మా అంటూ కార్లలో షికారు చేస్తుంది. ఒక్కసారన్నా, కనీసం ఒక్కసారన్నా మీకు ఫోన్ చేసిందా? చెల్లి పెళ్లి ఆగిపోయింది కదా, ఏం చేద్దాం అనుకుంటున్నారని అడిగిందా? అదండి, అది మన 20 ఏళ్ల ప్రేమకు పెంపకానికి ప్రతిఫలం. అర్థమైందా? ఇకనైనా ఆ పాపిష్టి దాని గురించి ఆలోచించడం మానేయండి. కాస్త ఆరోగ్యం బాగుపడుతుంది. పదండి భోజనానికి. అయితే నువ్వు ఆనందంగా ఉన్నావన్నమాట. సంతోషం అమ్మా. తెలిసి నాకు దూరమైనా తెలియకుండా నువ్వు మీ అమ్మకు దగ్గరయ్యావు. ఇన్నాళ్ళు ఆ పిచ్చిది దూరం చేసుకున్న ఆనందాన్ని ఇప్పుడు పొందనివ్వు. అది చాలమ్మా. చందు, ఏంటి ఆలోచిస్తున్నావు? మిమ్మల్ని ఓ మాట అడగచ్చా? శ్రీధర్ అంటే ఎవరు? శ్రీధర్? శ్రీధర్ నీకెలా తెలుసు? నాకు తెలియకే కదా మిమ్మల్ని అడుగుతోంది. నా ఉద్దేశం శ్రీధర్ అనే పేరు నీకెలా తెలుసు అని. క్షమించాలి, సభ్యత కాదని తెలుసు. కానీ మీ అక్కయ్య ఇంత టెన్షన్, ఇంత కంగారు పడగా నేనెన్నడూ చూడలేదు. ఇందాక ఆవిడ రూమ్ పక్క నుంచి వస్తుంటే మీరిద్దరూ మాట్లాడుకుంటున్న మాటలు బయటికి వినిపించాయి. అందుకే ఆమెను అంతగా కంగారు పెట్టిన ఆ మనిషి ఎవరా అన్న కుతూహలంతోనే అడిగాను. మీకు అభ్యంతరం లేకపోతేనే చెప్పండి. నీకు చెప్పకుండా రహస్యం ఏం కాదు చందు. అప్పట్లో అక్క శ్రీధర్ అనే ఓ పారిశ్రామికవేత్తను ప్రేమించింది. ఆ టైంలో నేను యుఎస్లో చదువుతున్నాను.
అతనితో పెళ్లి పీటల మీద ఆగిపోయింది. అదేంటి? ఎందుకు? అందుకు కారణం ఉంది. అక్క తనని ప్రేమించింది కానీ తన అక్కని ప్రేమించలేదు. శ్రీధర్ తండ్రిని ఒప్పించి అక్క అతన్ని పెళ్లిపేటల దాకా తెచ్చింది. అయితే ఆల్రెడీ మరొకరు ప్రేమించున్న శ్రీధర్ ఈ పెళ్లిని యాక్సెప్ట్ చేయలేక పీటల మించి లేచి వెళ్ళిపోయాడు. ఆ క్షణం నుండి అక్కకి అతని మీద ఉన్న ప్రేమ ద్వేషంగా మారింది. అతను అంతు చూడడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అతని మీద ఇంకా అంత ద్వేషం ఉందా? అంత ద్వేషం పెంచుకుంది అంటే అతన్ని ఎంత ప్రేమించుంటుంది? చందుని కార్తీక్ మర్చిపోడా? కానీ అతన్ని డాక్టర్గా నయం చేయాలి. హాయ్, ఏంటి ఆలోచిస్తున్నావు? నీ గురించే. నా గురించా? అవును, నువ్వు అరకు వెళ్ళాలి. అక్కడ నేచర్ క్యూర్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. చాలా మంది ఇలాంటి క్రానిక్ డిసీజ్ నుంచి బయటపడ్డారు. అది చూడటం కోసం నువ్వు ఒకసారి అరకు వెళ్ళవా కార్తీక్? నీకేమన్నా పిచ్చా? ఇప్పుడు అదంత అవసరమా? లేకపోతే ఎవరన్నా నా గతం గుర్తు రాకపోతే భూమి రివర్స్లో తిరుగుతుందని చెప్పారా? అది కాదు కార్తీక్. ఏది కాదు కార్తీక్? ఇలా అయితే మనకు సంబంధించిన అన్ని విషయాల్లోనూ డెసిషన్ నువ్వే తీసుకో. నేను చేతులు కట్టుకొని కూర్చుంటాను. అది కాదు పూజ, ఇంత చిన్నదానికి అంత కోపం ఎందుకు చెప్పు? అయినా నాకు నా గతంతో సంబంధం లేదు, నేను హ్యాపీగానే ఉన్నానని చెప్పాను కదా. కానీ నాకు కావాలి. దానివల్ల నీ ఆరోగ్యం బాగుపడ్డం కావాలి. నువ్వేం చేశావో తెలిసినప్పుడే నువ్వేం చేయాలో నీకు అర్థం అవుతుంది. చేసే పని తప్పో ఒప్పో తెలుసుకునే ఛాన్స్ ఉన్నప్పుడు ఉపయోగించుకోకపోవడం ఫూలిష్నెస్ అవుతుంది. ప్లీజ్ కార్తీక్, వెళ్ళు. నీకు తోడుగా యువరాజ్ వస్తాడు. అతనితోనా? అంటే నువ్వు రావా? యువరాజ్ది వైజాగ్. అక్కడ విషయాలన్నీ అతనికి బాగా తెలుసు. నేను రావాలంటే ఇక్కడ పేషెంట్స్కి ఇబ్బంది అవుతుంది. అయినా ఎంత, వారం రోజులు కళ్ళు మూసి తెరిచేలోగా అయిపోతాయి. ప్లీజ్ కార్తీక్, నా కోసం వెళ్ళవా? సరే, వెళ్తాను. నువ్వన్నట్టు నీకోసం వెళ్తాను, నా కోసం కాదు. సరేనా? చెప్పు. పూజ, ఎలా ఉన్నావమ్మా? ఎలా ఉంటే నీకెందుకు? ముందు విషయం చెప్పు. అదేం మాటమ్మా, బిడ్డ విషయం తల్లికి కాకపోతే ఇంకెవరికి అవసరం ఉంటుంది చెప్పు? నా దృష్టిలో ఆ సంబంధం ఎప్పుడూ సమాధైపోయింది. మిగిలింది కేవలం ఇద్దరు మనుషుల మధ్య బంధం అంతే. అది నీకు సంబంధించిన విషయం. కానీ నాకు గాని, నేను బతుకుతున్న సమాజానికి గాని నువ్వింకా నా కూతురివే. అందుకే నీ గురించి, నీ మంచి చెడ్డల గురించి నన్నడుగుతారు. ఏమని? పూజ, బెటర్ లేట్ దెన్ నెవర్. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నా మాట విని వెంటనే కార్తీక్ని పెళ్లి చేసుకో. థ్యాంక్స్ ఫర్ ద సజెషన్. అంతేనా? పూజ, నీకు నవ్వులాటగానే ఉండొచ్చు, కానీ దాని ఇంటెన్సిటీని అర్థం చేసుకో. ఇక్కడ మన ఫ్యాక్టరీలోనూ క్లబ్బులోనూ అందరూ నీ గురించి నీచంగా మాట్లాడుతున్నారు. పెళ్లి కాకుండానే కలిసుంటున్నారని, కాపురం చేస్తున్నారని. ప్లీజ్ పూజ, ఇంటికి రా. మీ ఇద్దరికి పెళ్లి చేసి పంపిస్తాను. నో థ్యాంక్స్. మా విషయాలు మేం చూసుకోగలం. అయినా మాకు నీతులు చెప్పే అంత స్థాయి, అర్హత నీకు లేవు. నువ్వు అనవసరంగా ఆవేశపడుకో. పూజ ప్లీజ్. సరే, ఓ పని చెయ్యి. మీ అంకుల్ ఎవరో ఉన్నారన్నావు కదా, ఆయనతోనే మాట్లాడతాను. ఆయన్నే ఈ పెళ్లి చెమ్మని బ్రతిమలాడతాను. తన నెంబర్ నాకివ్వు. చెత్త అర్థం కాదా నీకు? ఆయన నెంబర్ నా దగ్గర లేదు. నీ ఇన్వాల్వ్మెంట్ గానీ ఇంటర్ఫియరెన్స్ గానీ వద్దు మాకు.
జస్ట్ లీవ్ us like this. హలో ఏం చేస్తున్నావు? హలో ఎరా, నెంబర్ ఎవరిదో కూడా తెలియనంత ట్రాన్స్ లో ఉన్నావా? నమస్తే మేడం. బాగా ఎక్కువైందనుకుంటా. సారీ మేడం, పేపర్లో ఏదో న్యూస్ చదువుతున్నాను. నువ్విక్కడుంది న్యూస్ చదవడానికి కాదు, అక్కడ న్యూస్ ఇక్కడ చెప్పడానికి. సారీ మేడం, పొరపాటైంది. వరుసగా పొరపాట్లు చేసేవాళ్ళని నేనెప్పుడు క్షమించను, గుర్తుంచుకో. ఎస్ మేడం. సరే, అక్కడికి గుబురుగడ్డ ఉన్న మిడిల్ ఏజ్ వాడెవడైనా వస్తూ ఉంటాడా? గడ్డ ఉన్న మనిషి? లేదు మేడం. అదే పూజా కార్తీక్ వాళ్ళు అంకుల్ అంకుల్ అంటూ ఉంటారు, అలాంటివాడు. ఆ, అలా అంటూ నేను విన్నాను కానీ అతనైతే చూడలేదు మేడం. నువ్వెక్కడ చూస్తావు? నిన్నక్కడ పెట్టడం నాది పొరపాటు. లేదు మేడం, నిజంగా అలాంటి వాళ్ళు ఎవరు రాలేదు. ఓకే, కాస్త జాగ్రత్తగా గమనిస్తూ ఉండు. వాడి పేరు శ్రీధర్. వస్తే నాకు ఫోన్ చెయ్యి. ఇంకేంటక్కడ విశేషాలు? కార్తిక్ ని పూజ అరకు పంపిస్తుంది. ఎందుకు? నేచర్ క్యూర్ ట్రీట్మెంట్ కోసం, గతాన్ని గుర్తు చేయడానికి. వాడి గతం గుర్తొస్తే వర్తమానంలో అది ఉంటుందా? ఎందుకు అలా చేస్తుందది? ఏమో మేడం, పైగా నన్నే కార్తిక్ ని వెంట పెట్టుకుని తీసుకెళ్ళమని చెప్పింది. సరే, పెట్టే. ఎస్, ఇది నా మంచిగా అయింది. చందు ఆదిత్యని కూడా అక్కడికి పంపిస్తే, గతం గుర్తొచ్చిన కార్తీక్ చందుని చూస్తే శ్రీధర్, నీ కూతురు బతుకు నేనూహించిన దానికన్నా నికృష్టంగా తయారవుతోంది. ఏంట్రా, ఏం చేస్తున్నావు? అది నొప్పి. నొప్పా? ఎక్కడా? ఇక్కడ అయ్యో, చేవేంద్రా? పూజ ఇంజి పూజ ఇంజెక్షన్ చేసిందా? తగ్గాలి అంటే ఇంజెక్షన్ చేయించుకోవాలిరా, తగ్గుతుంది. కాస్త వచ్చుకోవాలి. చాలా ఆనందంగా ఉందిరా. నీకేదో తొందరగా క్యూర్ అవుతుంది అనుకోలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ పూజ. అది పాపా, రే, ఏంట్రా ఇది? నువ్వు వేసావా? గ్రేట్, నమ్మలేకపోతున్నాను వైదేహి. ఎక్సలెంట్ ఎక్సలెంట్. పాపా, పాపా, అది అవునరా, పాపే, మన పాపే. నువ్వు నా కంటి పాప, ఇది మన కన్న పాప, మన పాప, మన పాపే. పాపా, అది పాపా జో మన పాప, అది మన పాపేరా.
తప్పకుండా వస్తాను. ఓకే, బాయ్. ఏంటది ఇంత ఉత్సాహంగా వస్తున్నావు? ఏమైంది? ఏం లేదక్క, వైదేహిలో ఎంత మార్పు వచ్చిందో తెలుసా? ఉమ్, చింతకు ముందు పాపా పాప అని తప్ప మరో పిలుపు ఉండేది కాదు. ఇప్పుడు ఎలా ఉన్నావు అని అడుగుతుంది. పూజ ఇంజెక్షన్ చేసిందని చెప్తుంది, చేసిన చోటు చూపిస్తుంది, నొప్పి నొప్పి అంటుంది. ఇవన్నీ కాదక్క, బొమ్మగిస్తుంది తెలుసా? ఎవరిది? నీదా? నాదెలా గీసిందక్క, పాపది. నాకు కావాల్సింది బొమ్మ ఎలా గీసిందని కాదు, బొమ్మ గీయాలన్న ఆలోచన, దాని తర్వాత ఇది గీయాలన్న కంటిన్యూషన్ థాట్. అది గ్రేట్. తనకి తగ్గుతుందక్క. త్వరలో వైదేహి పాత వైదేహి అయిపోతుంది, అనుమానం లేదు. గుడ్, చాలా సంతోషంగా ఉంది. కానీ నువ్వు పాత ఆదిత్యవు కావుగా? అవును ఆదిత్య, ఇప్పుడు నువ్వు కేవలం వైదేహికి మాత్రమే కాదు, చంద్రముఖికి భర్తవే. అక్క, ఈ మాట నేను కాదు, రేపా పిచ్చి నయమయ్యాక వైదేహి కూడా అనే తీరుతుంది. నిజమే కదా మరి? అక్క ప్లీజ్. అదేంటది? పెళ్ళైన వాడివి నువ్వే అంత అసహనంగా ఫీల్ అయితే పాపం, రేపు వైదేహి పరిస్థితి ఏంటి? మళ్ళీ పిచ్చిది కదా. అందుకే నేను చెప్పినట్టు చెయ్యి, ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఏం లేదాది, రేపు చందుని తీసుకుని అరకు వ్యాలీకి బయలుదేరు. ఏంటక్క ఇది? దానికి దీనికి సంబంధం ఉందా అసలు? చాలా ఉందాది. రేపు వైదేహికి తగ్గాక విషయం తెలుస్తుంది. ఆ తర్వాత మళ్ళీ పిచ్చే ఎక్కుతుందో పాడే ఎక్కుతుందో ఎవరికి తెలుసు? అక్క ఉండాది, నన్ను చెప్పని. వైదేహికి అలా జరిగేలోపు చందుకి మొత్తం తెలిసిపోతుంది కదా. ఆ తర్వాత వైదేహి ఫాలో అవ్వచ్చు. 2 పెళ్లిళ్ల తర్వాత కూడా నీకు భార్య లేకుండా చేయడం దారుణం. అందుకే ఈలోగా చందు ప్రెగ్నెంట్ అయితే పుట్టబోయే బిడ్డ కోసమైనా బతుకుతుంది, నీ భార్యగా మిగులుతుంది. సరే, నీ ఇష్టం, ఆలోచించుకో. అది చందు కథ ఎలా ఉన్నా వైదేహి కథ మాత్రం దుఃఖాంతం అవక తప్పదు. పాపం, భగవంతుడు దానికి ఆయుష్ తక్కువ రాస్తే మనం మాత్రం ఏం చేయగలం? అని నేననడంలా. రేపు వైదేహి శవాన్ని చూసి జనం అనుకుంటారలా. ఏం నిర్ణయించుకున్నావాది? వెళ్తాను. గుడ్, రాధర్ ఎక్సలెంట్. నాకు తెలుసురా, నువ్వు మొదట్లో కన్ఫ్యూజ్ అయినా తెలివైన నిర్ణయం తీసుకుంటావని నాకు తెలుసు. గుడ్, నేను వెళ్ళి ఏర్పాట్లు చూస్తాను, నువ్వు వెళ్ళి చందుని ప్రిపేర్ చెయ్యి. అక్కడికి వెళ్ళి కూడా సంఘ సంస్కర్తలాగా వాళ్ళని వీళ్ళని కలుపుతాను అని ప్రమాణాలు చేయకు. పూజ కార్తీక్ ప్రేమలో ఉంది. వాళ్ళిద్దరికీ పెళ్లి కాకపోతే పూజ బతకడం కష్టం. దానికేదైనా అయితే వైదేహి బతకదు, చంద్రముఖి బతకదు. ఐ మీన్ బతకలేరు. అత్తలు కదా, ఆ మాత్రం పూజ కోసం త్యాగం చేస్తారులే.
నువ్వు ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉంటానంటే నేను రోజు ఇలాగే తయారవుతాను పూజ. నేను ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండాలంటే నువ్వు ఇలా తయారవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు ఇలాగే ఆనందంగా ఉంటే చాలు. నేను ఆనందంగా ఉండాలంటే నువ్వేం చేయాలో తెలుసా? ఏం చేయాలి? నన్ను అరకు పంపకుండా ఆపేయాలి. నువ్వు ఇంకా టాపిక్ ఆపేయాలి. పూజ పూజ ప్లీజ్ పూజ, పూజ ప్లీజ్ పూజ, ప్లీజ్ నో ఒక్కసారి నా మాట విను పూజ ప్లీజ్. పూజ పూజ ప్లీజ్ పూజ, పూజ ప్లీజ్. నో నేను వదిలి వెళ్ళటం నా వల్ల కాదు పూజ. నో అంతకన్నా చావటం నాకు ఈజీగా ఉంటుంది. కార్తీక్ ప్లీజ్. సరదా కూడా ఇంకెప్పుడు అలా అనకు. లేకపోతే ఏంటి పూజ, నాకు అక్కర్లేని నా గతం మీకెందుకు? ఎప్పుడో జరిగిన దాని గురించి ఇప్పుడున్న లైఫ్ పాడు చేసుకోనా? ఇప్పుడు పాడే అంతగా ఏమైందని? నీ గతం నీకు గుర్తొస్తే నువ్వు ఫుల్ ఫ్లెష్డ్ గా నీ పనులు నువ్వు చూసుకోగలిగితే అంతకన్నా ఆనందం వేరే ఏముంటుంది చెప్పు? నిన్ను చూసినప్పుడల్లా నువ్వు పేషెంట్ వన్న ఫీల్, నీ గతం మర్చిపోయావన్న ఫీల్, ఇవన్నీ అవసరమా? అయినా ఎన్ని రోజులు? మహా అంటే 5 రోజులు. ఎంతలో అయిపోతాయి చెప్పు? 5 రోజులు నీకంత తక్కువగా కనిపిస్తున్నాయా? నో, ఐ కాంట్. అంకుల్ రాని నా వల్ల కాదని చెప్పేస్తాను. వచ్చేసాడు రా. ఏమిటి ఏదో వెదవ పని చేసి నా మీద నెట్టేస్తున్నావు ఏమిటి? నేచర్ క్యూర్ ట్రీట్మెంట్ కోసం అరకు వెళ్ళమంటే వెళ్ళనంటున్నాడు అంకుల్. ఏమిట్రా? అబ్బే అలా అనలేదు అంకుల్. ఏయ్ నేను వెళ్ళానా? ఏ, అదే వెళ్ళటం అనవసరం కదా అన్నాను. ఒరే వెదవా, అమ్మతో కింద పడుకుంటానన్నా, అయ్యతో నేల మీద పడుకుంటానన్నా అర్థం ఒకటేరా. అమ్మా వీటి సంగతి తర్వాత ఆలోచిద్దాం, రండి అలా బయటికి వెళుద్దాం. బయటికా? వంట చేస్తున్నాను అంకుల్. ఇంకా వంట కాలేదు కదమ్మా, ఓన్లీ ప్రిపరేషనే కదా అయింది. రండి అలా బయటికి వెళుద్దాం. మరి హాస్పిటల్? యువరాజ్ ఉన్నాడు కదా. ఆ, ఎవరో అతను వచ్చాడన్నారు కదూ. ఆ, యువరాజ్ 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 యా యువరాజ్, ఉమ్? ఈరోజు హాస్పిటల్ పనులు చూసుకుంటావా? మేం బయటికి వెళ్తున్నాము. కాంపౌండర్ కూడా రాలేదు. వై నాట్? ష్యూర్. మేము అంకుల్ అంటాం కదా, ఆయనే శ్రీధర్ గారు. అంకుల్ తనే యువరాజ్, పూజ వాళ్ళ రిలేటివ్. హౌ ఆర్ యు యంగ్ మ్యాన్? ఫైన్. మీకేం ఇబ్బంది లేదుగా? అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. వెళ్ళరండి. అయితే ఇంకే ప్రాబ్లమ్ సాల్వ్. బాయ్. అంకుల్ అంటే యశోధర వెతుకుతుంది వీడి గురించి అన్నమాట. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పిన పని ఏం చేశావు? శ్రీధర్ కనిపించాడు మేడం. ఎక్కడా? ఇక్కడే పూజ హాస్పిటల్లో, పూజ కార్తిక్ దగ్గర. ఏం చేస్తున్నాడు? ఇప్పుడే ముగ్గురు కలిసి బయటికి వెళ్ళారు. You stupid! వాడు బయటికి వెళ్తే అక్కడ నువ్వేం చేస్తున్నావు? గాడిదలు కాస్తున్నావా? వెళ్ళు, ముందు వాళ్ళని ఫాలో అవ్వు. క్యాచ్ దట్ మ్యాన్. నేను వాళ్ళ ఫాలో అవడానికి వెళ్తున్నాను. వెళ్ళు, వెంటనే వాడు ఆచూకీ తెలుసుకుని నాకు ఫోన్ చెయ్యి. మీరు కూడా ఏంటి అంకుల్ నాకు సపోర్ట్ ఇస్తారనుకుంటే? లేదురా, నాకు కూడా నువ్వు వెళ్ళటమే మంచిదనిపిస్తుంది. పైగా డాక్టర్గా తను చెప్పింది కదా, అయినా వారమే కదా. వారం కూడా అవసరం లేదు అంకుల్, ఓ 5 days ఉంటే సరిపోతుంది. 6వ రోజు ఇక్కడ ఉండనే ఉంటావు. నా మాట విని వెళ్ళు. బలవంతంగా నా గతం ఎందుకు గుర్తు చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు అంకుల్. నేనే వద్దన్నప్పుడు మీకెందుకు ఈ ఫీలింగ్? హెల్త్ రీజన్స్ అని చెప్తుంది కదా. కార్తీక్, మనిషి తనను తాను మర్చిపోయే సందర్భాలు 2. ఒకటి
నిద్రపోయేటప్పుడు, 2 శాశ్వతంగా నిద్రపోయేటప్పుడు. ఇంకెప్పుడు మర్చిపోయినా ఆ విషయాన్ని అంత ఈజీగా తీసుకోకూడదు. మొదట్లో నేను వద్దు అనుకున్నాను, అక్కర్లేదనుకున్నాను. తను చెప్పిన విషయాలు విన్న తర్వాత నువ్వు వెళ్ళటమే మంచిదనిపిస్తుంది నాకు. ఏమిటి, ఓకేనా? మ్మ్. థ్యాంక్స్ అంకుల్, నెత్తి మీద నుంచి బరువు దింపారు. అవును, సడన్ గా ఇల్లు మార్చారు, ఏదైనా గుడ్ న్యూసా? మంచి రోజులు వస్తాయన్న నమ్మకం కుదిరింది. ప్రస్తుతానికి ఎంతకంటే ఏమీ చెప్పలేను. యువరాజుని చూసుకోమంటే ఎక్కడికి వెళ్ళాడో ఏమో. ఇక్కడ కూర్చోండి. అదే కదా, ఉండమని చెప్తే వదిలేసి వెళ్ళిపోవడం ఏంటి? హాస్పిటల్ చూసుకోకుండా ఎక్కడికి వెళ్ళావు? అది వైజాగ్ నుంచి ఫ్రెండ్ వచ్చాడు. మెయిన్ రోడ్ మీదకి రమ్మంటే వెళ్ళాను. ఇంతకీ నీ ఫ్రెండ్ ఐడి? వాడికి ఇక్కడ ఇల్లుంది, జస్ట్ నన్ను చూడడానికి వచ్చాడు అంతే. చూడ్డానికి వచ్చేది సరే, అలాంటప్పుడు కనీసం మాకు ఫోన్ చేసి చెప్పాలని తెలీదా? ఇంకెప్పుడు ఇలా చేయకు. చందు, నీకు నీ భర్తకి వైజాగ్ టికెట్స్ బుక్ చేయించాను. అరకులో గెస్ట్ హౌస్ అరేంజ్ చేశాను. రేపే ప్రయాణం. బట్టలు సర్దుకో. నేను వెళ్ళను. నీ భయం చూస్తే నవ్వొస్తోంది. భయమా? నాకా? పొరబడుతున్నారు యశోధరాదేవి గారు. నా ధైర్యం చూసి మీరు భయపడుతున్నారు. అచ్చా, అంత ధైర్యం అంత నమ్మకం ఉన్నప్పుడు మరి వెళ్ళడానికి ఏమైంది? అంటే పోర్ చందు, నీకు నీ మీద కన్నా నీ వయసు మీద నమ్మకం ఎక్కువ. ఎమోషన్స్ కన్నా ఎంజాయ్మెంట్ అంటే మక్కువ. అలాంటి చల్లని వాతావరణంలో, ఏకాంతంలో ఎదురుగా మొగుణ్ణి పెట్టుకుని మామూలుగా ఉండలేనేమో అన్న నమ్మకం. అందుకే వెళ్ళనన్నా. నాకర్థమైంది. ఐ మీన్, అర్థం చేసుకోగలను. ఆ విషయమే చెప్పేసి ఇప్పుడే ఈ టికెట్స్ చింపేస్తాను. మీరు రెచ్చగొడితే రెచ్చిపోవడానికి, ఇంకా మీ ట్రాప్లో పడ్డానికి నేనేం చిన్నపిల్లని కాదు యశోధర గారు. ఇలాంటి గేమ్స్, ట్రిక్స్ ఇంకా ప్లే చేయకండి, చీప్ అయిపోతారు. వండర్ఫుల్, ఎక్సలెంట్. ఎంత గొప్పగా ఎస్కేప్ అయ్యో. గ్రేట్, రియలీ గ్రేట్. ఏ పనైనా మన వల్ల కానప్పుడు అది పనికి మాలిన పనను తలుచుకుంటే చిటికలో చేస్తాను, కానీ ఇష్టం లేదనో ఎస్కేప్ అవ్వడం నిజంగా గొప్ప టెక్నిక్. వాట్ ఎవర్, మనిద్దరి మధ్యలో ఓడిపోయాను అని ఒప్పుకున్నావు, అది చాలు. ఎక్స్క్యూజ్ మీ, నాది ఎస్కేపిజం కాదు అని ప్రూవ్ చేయడానికి వెళ్తాను. మీరు రెచ్చగొట్టినందుకు కాదు, నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి వెళ్తాను.